హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తోటకూర పులుసు చేసుకుందాం. ఇది పాతకాలం నాటిది. మా అమ్మమ్మ వాళ్ళు చేసుకుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తోటకూర, బెల్లం, పోపు దినుసులు, కరివేపాకు, ఉప్పు, కారం, అలాగే ఉల్లిపాయలు, చింతపండు, నూనె. ఇదేమో ఈ పొడి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ పొడికి కావాల్సింది ఏంటంటే ఒక హాఫ్ స్పూను మెంతులు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, అలాగే కొంచెం ఎండుమిరపకాయలు. ఇవన్నీ నూనె లేకుండా వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకుంటే ఇది పులుసుల్లోకైనా కూరల్లోకైనా కూడా బాగుంటుంది. అలాగే వెల్లుల్లి కూడా కావాలి. ముందుగా గిన్నె పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్లు నూనె వేసుకుంటాం. ఇంకా మరిగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసుకుంటాం. తర్వాత కరివేపాకు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక ఇప్పుడు కడిగి పెట్టుకున్న తోటకూర ఉంది కదా, ఇది వేసేస్తాం. ఇది కూడా ఒక్కసారి వేగాలన్నమాట. వేగిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు అన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత మనం చింతపండు తీసుకుని పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలన్నమాట. కొంచెం కారం, సరిపడా ఉప్పు, కొంచెం బెల్లం, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ పొడి చెప్పాను కదా, ధనియాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు కలిపి చేసుకోమని. ఇది ఇందులో వేసుకొని ఒక్కసారి బాగా కలిపేయాలన్నమాట. ఉండలు లేకుండా మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనికి మనం తగినంత నీళ్లు పోసుకోవాలన్నమాట. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని బాగా ఉడికే వరకు, ఇది మరిగే వరకు మనం మరగబెట్టుకోవాలి. మీకు చిక్కదనం కావాలంటే ఒక చెంచాడు వరిపిండిలో కొంచెం నీళ్లు వేసుకొని, ఉండలు చుట్టదు కదా, నీళ్ళు వేసుకుంటే అది కొంచెం వేసేసుకుంటే కొంచెం చిక్కబడుతుంది. ఒక్కసారి ఒక 5 మినిట్స్ మరగబెట్టుకుంటే సరిపోతుంది, రెడీ అయిపోతుంది. ఇలా మరుగుతుంది. ఇందులో ఇంకేమైనా ఉప్పు, కారం చాలకపోతే వేసుకోండి, అవసరం. ఇలా దీన్ని ఇప్పుడు దీనిలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇది వరిగలు అన్నమాట, చిరుధాన్యం. సూపర్గా ఉంది, వేడిగా ఉందండి. చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ట్రై చేయండి.